పంచాదికైనా పని మీదనైనా మీటింగ్ అయినా ఫైటింగ్ అయినా పైసల కోసమైనా పదవుల కోసమైనా నీళ్ల కోసమైనా నిధుల కోసమైనా ఇట్లా ముచ్చటి ఏదైనా సరే అట్లా ఒకసారి ఢిల్లీకి పోయి రావాల్సిందే, పెద్ద మనుషులతోని మాట్లాడి రావాల్సిందే. ఎందుకంటే ఢిల్లీకి పోకపోతే గల్లీల పని ఆదాయం మరి. అందుకే మన లీడర్ సాబులు తాపకోసారి హస్తిన బాట పడుతుంటారు. ఇగో సీఎం రేవంత్ సారు మళ్ళొకసారి ఢిల్లీ పోయిండట. మరిగా ఏమేం ముచ్చట నడిచిందో ఫ్యాన్ చూసే చూద్దాం. ఉన్న కాన్యం ఉంటాం, ఉడికేసుకొని తింటాం అంటే నడుతుందా చెప్పుండ్రే. అందుకే మన సార్లు తాపకోసారి ఢిల్లీకి పోయి ఆ ఓటి ఎగిరపెడతాంటారు. ఇట్లనే మళ్ళోసారి ఢిల్లీకి పోయిండు సీఎం రేవంత్ సారు. చెయ్యి పార్టీ పెద్ద మనుషులతో మాట ముచ్చట్లు గట్టిగానే నడిచినాయట. ఒక్క మన దిక్కులే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిల్లట లీడర్ సాబులు. దేశం మీద రాజకీయాలు ఎట్టెట్ట నడుస్తున్నాయి, ఏం కథ అనే దాని మీద అంతా కలిసి కూకొని మాట్లాడుకున్నారట. మొన్నటిదాకా జంతర్ మంతర్ కాడ నడిచిన పంచాయతీ మీద కూడా ముచ్చట గట్టిగానే నడిచిందట. మన దిక్కుకేంచి ఒక్క సీఎం సారే కాదు, టీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు, ఇన్ఛార్జి మీనాక్షి మేడం అందరు పోయిళ్ళు. సెంటర్ వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేయాలి అన్నట్టు మాట ముచ్చట్లు చేసుకుంటారట సార్లు. ఇక అది అట్లుంటే ముఖ్యమంత్రి సారు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతాడు అనేది ఎప్పటికప్పుడు లెక్క పెట్టుకుంటారు కారు పార్టీ వాళ్ళు. 74సారి ఢిల్లీకి పోయిండని బాణాలే ఎత్తుండ్రు. ఓ దిక్కు పట్నంలో మెట్రో రైలు రెండో మలక పనులు చాలా అయితలేవు. నీళ్ళ పంచాదులు, ప్రాజెక్టుల కిరికిరీలు అన్ని ఏడు వాన్యం ఉన్నాయి. మరిగా సారు ఎట్లా ఢిల్లీ పోయిండు, జర అసంతకు పోయి సెంటర్ వాళ్ళ కథ ఏందో చూడాలి, పర్మిషన్లు తెచ్చుకోవాలి, పంచాయతీలు పరిష్కారం చేసుకోవాలి అని అడగబట్టిండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మరిగా చూడాలి సార్ ఏం చేస్తాడో. లీడర్లంతా పబ్లిక్లోనే ఉండాలి, నిత్యం నియోజకవర్గాలలో సుడిపెట్టాలి, పబ్లిక్ను అస్సలు నారాజుగా ఆనియొద్దు అని పెద్దసార్లు చెప్తుండేటాళ్లకు జిల్లాల పొంటి లీడర్లంతా సై అంటే సై అన్నట్టే పనిచేస్తుర్రు. ఇట్లనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రాజకీయం నువ్వా నేనా అన్నట్టే నడుస్తుంది. అయితే సరిగ్గా ఇసొంటి యాళ్ళలనే ఇగో గాచారం ఎట్లా పాడైందో ఏమో సార్కు గిట్లయింది. మొన్నటిదాకా పబ్లిక్లో తిరుగుకుంటా వాళ్ళ తిప్పల మీద సై అంటే సై అన్నట్టు లడాయి చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కు ఆయితారం అదాట్న మస్తు సుస్థి వేసింది. తెలుసు కదా, ఉరుకులు పెట్టుకుంటా పట్నంలున్న యశోద దవాఖానకు తీసుకొచ్చిళ్ళు. ఎప్పుడు పబ్లిక్లో ఉండే లీడరు, ఆపతున్నదని చెప్పుకుంటే అన్ని తీర్ల సాధించే మనిషి. అందుకే సారుకు పానం బాగలేదంటే అందరూ బెంగటిల్లుతాండ్రు. దేవుడా జల్దిగా మంచిగా అయ్యేటట్టు చూడు అని ఊర్ల పోంటి బొడ్రాయిల కాడ పూజలు చేసి పబ్బతి పడతాళ్ళు. క్షేమంగా ఇంటికి రావాలి అని కోరుకుంటాళ్ళు. ఇక అది అట్లుంటే పట్నంలోనే ఉన్నాడు కాబట్టి లీడర్లంతా దావఖాన కాడికి లైన్లు కడతాళ్ళు. మాజీ మంత్రులు తాపకోలు పోతుండ్రు. డాక్టర్లతోని మాట్లాడి ఎట్లున్నది ఏంది అనేది తెలుసుకుంటాళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సార్ చూత యశోద దావఖాన కాడికి బండి కట్టిండు. పెద్దసారు ఇంటోళ్లకు ధైర్యం చెప్పిండు. డాక్టర్లతో కూడా మాట్లాడిండట. ఎటువంటి చికిత్సకైనా వెనకాడొద్దు, మళ్ళా మనిషి మంచిగా కావాలి అన్నట్టు చెప్పిండట సారు. ఇక అట ఐతారం నాడు తొలుత పెద్ద సారును హన్మకొండలు ఉన్న దవాఖానకు తీసుకుపోయినరు కదా, అక్కడ డాక్టర్ అమ్మ మమతక్క 9 సార్లు ఆగకుండా CPR చేసింది. మనిషిని మళ్ళా కోలుకునేటట్టు చేసింది. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇంటర్నెట్ గుట్ల గట్టిగా తారీఫు చేసిండు. అటువంటి డాక్టర్లు 10 కాలాలు చల్లగా ఉండాలి, నిబద్ధతతోని పనిచేసే డాక్టర్లకు సలాం అన్నట్టు రాసుకొచ్చిండు సారు. ఇక ఒక్క కారు పార్టీ లీడర్లే కాదు, అన్ని పార్టీల లీడర్లు యశోద దవాఖాన కాడికి పోతాళ్ళు. పెద్దసారి ఇంటోళ్ళతో మాట్లాడి ధైర్యం చెప్తాళ్ళు. జపన కోలుకోవాలి, నర్సంపేటలో మళ్ళీ అడుగు పెట్టాలి, పబ్లిక్లో తిరగాలి అని కోరుకుంటారా అందరూ. ఏపీల కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 2 ఏళ్ల పొద్దు. ఆయాల కుర్చీలకు ఎక్కింది మోదాలు. దినం ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటే జనం తిప్పలు అరుచుకుంటుర్రు పెద్దసార్లు. అయితే ఓట్లు ఒడిచి బొచ్చెడు రోజులు అవుతుంటే మళ్ళా లీడర్ సభలంతా ఇల్లు తిరిగే కార్యం పెట్టుకున్నారట. మరి టైంలా గీ ఇల్లు తిరిగే కార్యం ఏమిటికి పెట్టుకుర్రో అట్లా వేసి చూసేద్దాం పార్రి. 2 ఏళ్ల పాలనలో ఏం చేసినామో జనాలకు చెప్పాలి అని చెప్పి ఏపీ సైకిల్ పార్టీ వాళ్ళు ఇంటింటికి తెలుగుదేశం అనే ఓ జిమ్మదారి కార్యాన్ని ముంగట వేసుకుర్రు. ఓట్ల ముంగట జనాలకు ఇచ్చిన హామీలేంది, అందులో ఎన్ని అమలు చేస్తున్నాం, ఇంకెన్ని చేయబోతున్నాం అనే ముచ్చట్లు పొల్లు పోకుండా ప్రజలకు చెప్పాలి. పథకాల అమలుతోని జనం ఎంత లబ్ధి పొందుతారో కూడా తెలుసుకోవాలి అని ఈ వెరైటీ పేరంటం పెట్టుకురాట.
సోమవారం కెంచి చాలైన ఈ ఇంటింటికి కార్యం 45 రోజులు నడుస్తుంది. ఈ 45 రోజులలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కడమ లీడర్ సాబులు వాళ్ళ జాగలలో ప్రతి గడప గడపకు పోతారు. సూపర్ 6 హామీలు, రోడ్లు, ప్రాజెక్టులు, చదువులు, కొలువులు, ఇంకా నియోజకవర్గాల అభివృద్ధి గిట్లా ప్రతిదీ పొల్లు పోకుండా వివరించి జనాలకు జవాబుదారులం అని చూపియబోతుర్రు. ఇట్లనే పాయకరావుపేటల పోలీసు మంత్రి అనితక్క ఇట్లా ఎక్కడోళ్ళక్కడ జనాలను పాయిరంగా వల్కరించుకుంటా కూటమి సర్కారు తెచ్చిన పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుర్రు. ఓ పక్క సమస్యలు తెలుసుకుంటేనే పాత సర్కారుకు ఇప్పటి సర్కారుకు ఎంత ఫరక్ ఉందో కూడా అరుచుకుంటారు. పెద్ద ముచ్చట ఏందంటే ఈ కార్యం తూతూ మంత్రంగా చేస్తే ఒప్పుకునే ముచ్చట లేదు. ఎమ్మెల్యేలంతా ఇల్లు తిరగాల్సిందే. ప్రతి ఒక్కరి మీద కన్నేస్తున్నామని చెప్పిండట సీఎం బాబు సారు. అందుకే ఎత్తుకున్న తొలితే రోజే పెద్ద పండుగ లెక్కనే నడిచింది రాష్ట్రం అంతా. 2 ఏళ్ల ఏలుబడిలో ఏ పథకాలు అమలైనయో వాటి వల్ల జనం ఎంత లబ్ధి పొందుతుర్రో కరపత్రాలు ముద్రించి జనాలకు అందజేసిరు లీడర్ సాబులు. మొత్తానికి కూటమి పాలన మీద జనం ఏమనుకుంటారు, సర్కారు తరఫుకెంచి ఇంకేమైనా సరి చేసుకోవాల్సిన ముచ్చట్లున్నాయా అని మంచి పేరెంటమే పెట్టుకుర్రు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. హైడ్రా వచ్చిన కాడ నుంచి షెర్లు, నాలాలు, సర్కార్ జాగలు శరవట్టినోళ్లకు దడ ఉట్టించింది. ఎప్పుడొచ్చి ఏది కూలగొడతారో, ఏది సర్కార్ భూమి అంటారో, ఏది చెరువు భూమి అంటారో అని దినా గుటగుటనే అయ్యింది. అయితే హైడ్రా అంతలా పేరుకెక్కేతానికి కారణం మాత్రం కమిషనర్ రంగనాథ్ సారే. కానీ అసొంటి పెద్ద సార్ మీద హైకోర్టు పళ్ళు పటపట కొరికిందట. మరి ఎందుకు, ఏమిటికి అనేది మీరే చూడరు. దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఒక్కసారి కోర్టు సార్లు ఆర్డర్ వేసి చెప్పారంటే కథం అది ఇక పొల్లు పోకుండా పాటించాల్సిందే. లేకుంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చూసి నోరెళ్ళ పెట్టాల్సిన కథ అవుతుంది. ఇగో ఇదే అయింది సర్కారు భూములను కాపాడే హైడ్రా ముచ్చట్ల. కమిషనర్ రంగనాథ్ సారుండు కదా, ఓగా సారు మీద పండ్లు పటపట కొరికింది తెలంగాణ హైకోర్టు. చాలా కేసులల్లా అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి బొచ్చెడు మాట ఆదిరిచ్చి బుదరకిచ్చి చెప్పినాం. అయినా కూడా చెప్పిన మాట వింటలేడు. అసలు కోర్టు మాట అంటే ఆయనకు లెక్కలేదా అని కళ్ళెర్ర చేసింది. చేసుడే కాదు చెప్పి మాకే యాష్టకొస్తుంది. ఆయన నా కొలులకించి వీకేసి ఐజీ స్థాయిలో ఉన్న వేరేటోళ్ళ మెట్టురి అని ఆర్డర్ వేసింది. దీంతోని కబ్జా రాయిలకు షాకులు ఇచ్చే హైడ్రాకు హైకోర్టే షాక్ ఇచ్చినంత పని చేసింది. మరి ఇక కోర్టు సార్లు గంత కోపం ఎందుకు చేసిర్రో ఏమో గాని హైడ్రా మీద 63 సార్ల కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయట. ఈ నడుమ కొన్ని భూమి పంచాయతీల మీద హైకోర్టు సీరియస్ అయితే సారీ అని కూడా చెప్పారట హైడ్రా వాళ్ళు. సీన్ కట్ చేస్తే ఆఖరికి కమిషనర్ తీసేసి వేరేటోళ్ళం పెట్టురి అని సీఎస్ కు ఆర్డర్ వేసింది కోర్టు. మరిగా రంగనాథ్ సార్ జాగాలో ఎవరిని పెడతారో ఏమో గాని హైడ్రాకి అయితే ఇది పెద్ద షాకే అని చెప్పాలి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. రోని వాయే, మురుగశిలా వాయే, ఆరుద్ర వాయే, అయినా కూడా చిన్న డల్లు కురవకపాయే. పోనీ పునర్వాసు, పుష్యమి, అసలేరు కార్తెలన్నా పడతదేమో అని అనుకుంటే అది కూడా ఉత్తదే అయ్యి ఆయమన వాన లేకపాయే. ఇక వ్యవసాయం ఎట్లా కొసెళ్తా చెప్పుర్రి. అందుకే ఎల్నినో జయంగా వచ్చిన ఈ కరువు కాలానికి సర్కారోళ్ళు రైతులకు వేరే పంట వేసుకునే ఉపాయం చెప్పిర్రట. మరి ఏమేం పంటని వేసుకోమంటుంది, ఏందా కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. ఎల్నినో ఆగం చేస్తేంది, ఎండ పెట్టి ఎటు కాకుండా తిప్పల పెడితేంది. వరి కాకుండా ఇంకో పంట వేసుకుందాం, చినుకు పడకుంటే వనకకుండా ఇంకో పంటకు పోదాం అని ధైర్యం చెప్తుంది తెలంగాణ సర్కారు. అందుకోసం మొక్కజొన్న, కందులు, మినుములు, పెసళ్ళు, జొన్నలు పొద్దుతిరుగుడే కాకుండా కూరగాయలు, సజ్జలు, ఆమ్దాల సొంటికిన వేసుకోరి. ఆ విత్తనాలు మేమే అందిస్తున్నాం, దండి ఆమ్దాన్ ఉంటదని చెప్పుకొస్తురు. అయితే ఈ పంటలకు పెద్దగా నీళ్లతో పనుండదట. ఒక్క పాలు వేస్తే కథం యాళ్ళకిన్ని మందులు మాకులు కొడితే సరిపోతుందట. అందుకే నీళ్లతోని పని లేని పంటలు వేసుకోవాలి, వరి పెట్టి పరిశాన్ కాకూరని చెప్పుకొస్తురు అన్నట్టు. మరి గిన్ని పంటలు వేసుకోమంటారు, బానే ఉంది. మరి ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయని ఏం పరిశాన్ కాకూరి. మీ ఊర్లలో రైతు వేదికలు ఉన్నాయి కదా, అవోగా రైతు వేదికలలో ఖుద్దు సర్కారే ఇవ్వబోతుంది. రైతు మేళాలు పెట్టి ఈ సోమవారం సంధి బుధవారం దాకా ఓ 3 వద్దుల పాటు ఇస్తారు ఇత్తనాలు. ఇక అవసరం ఉన్న రైతులు పోవచ్చు, తీసుకొని ఇత్తులు తల్లుకోవచ్చు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ 7 వానలు లేక 32 లక్షల ఎకరాలలో వరి సాగు వెనకబడ్డదట. అందుకే భూములు పడావు పెట్టకుండా ఈ ఒక్కేడు ఈ పంటలేయిరి, వాటికి సుద్ధా డిమాండ్ గట్టిగానే ఉన్నదని చెప్పుకొస్తుంది గవర్నమెంట్. అంతేకాదు ఇత్తనాలు కొన్న రైతులు బిల్లులు తీసుకుంటే సాగు చేసిన వాళ్ళ ఖాతాలలో సబ్సిడీ పైకంగిన వేసే ఆలోచన చేస్తురట. 50-75% అని ముచ్చట వినబడుతున్నాయి కానీ సర్కారు ఇంకా ఏదన్నది నికరం చేయలేదు. మొత్తానికి ఎల్నినో జయంగా ఒక విధంగా దీన్ని కర్వే అని చెప్పొచ్చు. కాబట్టి రైతులంతా వేరే పంటలు వేసుకొని దిగుబడి పెంచే ఇకమతి చెయ్యిరి, అందుకు సర్కారు కూడా సాధిస్తుందని చెప్పుకొస్తున్నారు. మరిగా ఇన్నర్ కదా రైతన్నలు, ఏం చేస్తారు మీ ఇష్టం. ఇక
ఎంత తిప్పలన్నా కానీ ఎన్ని కష్టాలన్నా రాని భూమి ఆకాశం ఒకటి కానీ మనం మాత్రం వెనకకు తగ్గొద్దు, మొండిగా నిలబడాలి, కొట్లాడాలి, దాని అంతు చూడాలి. అంతేగాని ఉచితార్థంగా పానాలు మాత్రం తీసుకోవద్దు. కానీ ఏం చేస్తాం, అలా చిన్న చిన్న కష్టాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటురు జనాలు. ఇక చూడురి, బంగారం అసొంటి భవిష్యత్తు ఉన్న గీ బుజ్జి ఎంత పని చేసిందో. శిరీష గారి చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ రోజే నిర్ణయించుకున్నా, నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. చూసిండ్రు కదా, మా సీనియర్కు షైనింగ్ స్టార్ అవార్డు వచ్చింది, నేను కూడా మంచిగా చదువుకొని వచ్చే ఏడు అవార్డు తీసుకుంటా అని బుజ్జి చెప్పేటాలకు చదువుల మంత్రి లోకేష్ సారు, సీఎం చంద్రబాబు సారు మస్తు మురిసిపోయినరు. ఆడపిల్లలంటే అట్లుండాలి బిడ్డ అని 10వ తరగతి చదువుతాన్న గీ శివానీని మస్తు మెచ్చుకుండ్రు. సీఎం సార్ అయితే పక్కనే ఊక పెట్టుకొని ముచ్చట్లాడిండు. మొన్న పోలవరం జిల్లా రంపచోడవరం దిక్కు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఆయే కదా, అక్కడే ఇందికి ముచ్చట. ఇక అసలు ముచ్చట్లకు పోతే అందరి చేత మెప్పు పొందిన గీ బుజ్జి బలవంతాన జీవి తీసుకున్నది. బిడ్డకు ఏం కష్టం వచ్చిందో ఏంటికి అట్లా చేసిందో ఒక్క మాట చెప్పకపోయా కదా అని ఇంటి వాళ్ళంతా కండ్ల నిలబెట్టుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి చంద్రబాబు నాయుడు గారితో కూర్చుందని ఎంతో మంది గొప్పగా చెప్పుకున్నానండి. మా అమ్మాయి ప్రవర్తనలో అసలు ఎంత తేడా కూడా లేదండి. నిన్న కూడా రాత్రి 100 రూపాయల చాక్లెట్ కొనమంది అండి, 5 స్టార్ చాక్లెట్. తినకూడదేమోనమ్మా కావులు కదా అంటే, పర్లేదు డాడీ నాకు ఇష్టం, కొని డాడీ ప్లీజ్ డాడీ అని డబ్బులు ఇచ్చానండి. కొనుక్కో అయితే నేను డబ్బులు ఇచ్చాను 100 రూపాయలు ఇస్తే ముద్దు పెట్టుకుందండి. అది తాడు మీద ముద్దు పెట్టుకో. అయ్యో శివాని ఎంత పని చేతివమ్మా అన్నట్టు రాసుకొచ్చిండు పెద్ద సారు. ఆయాల మీటింగులో వేల మంది ముంగట భయం లేకుండా మైకులో మాట్లాడే, వచ్చేసారి షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంటానని చెప్పి పానం తీసుకునేటంత కష్టం ఏమొచ్చిందో అన్ని తీర్ల కార్వాయి చేయరని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట ముఖ్యమంత్రి. ఎటువంటి తిప్పలు వచ్చినా సరే దానికో పరిష్కారం ఉంటది. పరిష్కారం లేని సమస్య అనేది భూమి మీద లేదు. చదువుకునే పొలగాండ్లు ఎవ్వరు ఇటువంటి పనులు చేయొద్దు. ఏమున్నా అమ్మనైనలకు చెప్పాలి, కాదంటే సర్కారులకు చెప్పుండ్రి, అన్ని తీర్ల సాధిత్వం అన్నట్టు చెప్పిండు సీఎం సారు. బంగారం అసోంటి భవిష్యత్తున్న ఆడపిల్ల అట్ట చేసేది లేకుండే అయ్యో అని బాధపడతారు ఇప్పుడు అందరూ. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గుడుల కాడ ఎట్లా సంబరం ఉంటుందో, బట్టల షాప్ల కాడ కూడా అట్లనే మస్తు సంబరం ఉంటుంది. మరి బట్టల షాప్ వాళ్ళ ఆఫర్లు చిన్నగా ఉంటాయా? ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ, 10 చీరలు తీసుకుంటే ఫుల్ డిస్కౌంట్ అని తీరొక్క ఆఫర్లు పెడుతుంటారు. గిట్లా ఆషాఢ మాసం పూట ప్రైవేట్ వాళ్ళే కాదు సర్కారు వాళ్ళు ఒక ఆఫర్ పెట్టిర్రట. గదెందు చూడుర్రి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటా కామెంట్లు లైకులు చూసి మురిసి ముప్పందు అయ్యే అన్నలు అక్కలు, ఈ ముచ్చట మీకోసమే. ఆగస్టు 1వ తారీఖు నాడు భోగాపురం గాలి మోటార్ డిపో చాలు కాబోతున్న ముచ్చట ఏర్కున్నదే కదా. ఆ గాలి మోటార్ డిపో గొప్పతనం దునియా మొత్తం ఎరికయ్యేటట్టు 30 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలి. ఆ రీల్ను ఇన్స్టాగ్రామ్లో సర్కార్ పేరు రాసి పెట్టి బయటికి ఇడవాలి. గంతే. దాన్ని సర్కార్ వాళ్ళు చూసి అండ్లకెంచి 5 మందికి మంచి మంచి బహుమతులు ఇస్తారట. అన్నట్లు ఈ రీల్ ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. అట్లని కుదార్థంగా చేస్తామని అంటే మాత్రం కుదరదు. ఈ ఛాన్స్ ఇంకా 2 దినాలే, అంటే జూలై 29వ తారీఖు దాకానే ఉన్నది. అయితే మరి సర్కారే గిట్ల రీల్స్ పోటీ ఎందుకు పెడుతున్నది అని అంటే, భోగాపురం గాలి మోటార్ డిపో ముచ్చట దునియా అంతా తెలవనీకే. దాంతో రీల్స్ కళాకారులను బయటికి తీసుకొచ్చేందుకు. మరిగ ఎందుకు ఆలస్యం? మీ లోపలున్న కళను రంగరించి మంచిగా రీల్స్ చేయుర్రి. ఇక ఏపీ సర్కార్ రీల్స్ పోటీల ముచ్చట గిట్లుంటే, ఇటు మన తెలంగాణలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాళ్ళ పోస్టర్ డిజైన్ చేసేటోళ్లకు పెద్ద ఆఫర్ ఇచ్చిర్రు. మరది ఏం పోస్టర్ అని అంటే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోగో ఎవరైతే ముద్దుగా చేస్తారో వాళ్ళ దాంట్లో గెంచి 3 సెలెక్ట్ చేస్తారట. మొదటి బహుమతి 20,000, రెండో బహుమతి 15,000, మూడో బహుమతి 10,000 రూపాయలు ఇస్తారు. మరి ఈ ఛాన్స్ ఆగస్టు 5వ తారీఖు దాకానే ఉన్నది కాబట్టి దీనికి కూడా తయారుగాన్రి. గంట సేపు కష్టపడితే 20,000 రూపాయలు ఎటు పోవు. అట్లని చెప్పి ఆయనతో ఏఐలా చేశారు సుమా, వాటిగా దొరికిపోతారు. ఆల్ ది బెస్ట్.
ఆషాఢ మాసం అంటేనే అమ్మలు కన్నా అమ్మ పెద్దమ్మకు మస్తు పాయరమైన మాసం. అందుకే ఊరూరా జాతరలు ఘనంగా నడుస్తుంటాయి. అన్నిటికీ మించి వానాకాలంలో ఎసొంటి రోగాలు ముసురుకోవద్దు, ఎసొంటి ఆపతి రావద్దు అని తల్లికి గట్టిగా పబ్బతి పడుతుంటారు పబ్లిక్. ఇక ఇట్లనే విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిచిన దుర్గమ్మ సన్నిధిలో కూడా ఆషాఢ మాసం ఉత్సవాలు మస్తు జోరుగా నడుస్తున్నాయి. పాన్రట్ల పోయి దర్శనం చేసుకొని వద్దాం. ఆషాఢ మాసం వచ్చిందంటే ఇక అమ్మలగన్న అమ్మకు పూజలే పూజలు. అగ చూడు రే బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధి ఎట్లా కలకలలాడిపోతున్నదో. దుర్గమ్మ శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిస్తాంది. సోమవారం నుంచే చాలైన శాకాంబరి ఉత్సవాలు. తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలతోని దుర్గమ్మ సన్నిధిని మొత్తం పెద్ద వనం తిరుగ తయారు చేసిండ్రు. అవి చూడరే ఆనంకాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, కరివేపాకు, తీరొక్క కూరగాయలతోని తోరణాలు కట్టిండ్రు. ఇక శాకాంబరి దేవి అవతారంలో దర్శనమిస్తాన్న దుర్గమ్మను చూసి మొక్కులు మొక్కేతందుకు ఇంద్రకీలాద్రి గుట్ట మీదకి పబ్లిక్ పోటెత్తుతాండ్రు. శాకాంబరి దేవి అంటే కరువు కాటకాలు లేకుండా, తిండికి లోటు లేకుండా లోకమంతటిని చల్లగా చూసే తల్లాట. ఏట వానకాలంలో వానలు మంచిగా గురవాలే, చేన్లు చెలకలన్నీ పచ్చగా ఉండాలి అని తల్లికి గిట్ల కూరగాయలతో పబ్బతి పడుతుంటారట. ఇక ఒక్క దుర్గమ్మ సన్నిధిలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అమ్మవారి గుళ్ళన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. తెలంగాణలో అయితే అక్క చెల్లెండ్లంతా బోనాలు సమర్పించి మొక్కులు మొక్కుతాళ్ళు. వచ్చే ఐతారం సికింద్రాబాద్, ఉజ్జయిని, మాంకాళి బోనాలున్నాయి. ఇప్పటికే సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తాళ్ళు. మొత్తానికి ఈసారి కూడా ఆషాఢ మాసం అమ్మవారి పూజలు మస్తు ఘనంగా నడుస్తున్నాయి. పోన్రే తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు గీసారి వానలు మస్తు పడతాయి, పంటలు మస్తు పండుతాయి అని అనుకుర్రు రైతులు. కానీ ఎల్లినో వచ్చింది, రైతులను ముంచింది. గా ఎల్లినో దయ్యం ఎంత రాశి రంపాన పెట్టినా కష్టాలల్లా ఆ దేవుడు ఆదుకున్నట్టు ఇప్పుడు మనకు కొంత మేలే అవుతుంది. చూడుర్రి మరి ఎట్లనో. మన తాన ఎల్లినో దెబ్బకు సుక్కవాన లేకపోయినా, వరదలు వారకపోయినా, చెరువులు నిండకపోయినా, కాలికుండా ఉన్న కడుపు నిండినట్టు మీది బాజుకు గదే మహారాష్ట్ర, కర్ణాటక దిక్కు వానలు పడుతోని గోదావరి, కృష్ణమ్మ పరుగులు పెడుతున్నాయి. ఇన్నొద్దులు నీళ్లు లేక వెలవెలబోయిన ప్రాజెక్టులకు ఇప్పుడు జర్ర కల వచ్చింది. లెక్కకైతే ఈ పాటికల్లా ప్రాజెక్టులన్నీ నిండి గేట్లు ఎత్తుకోవాలి. కానీ కాలం కాల్సిరాక అంత ఆగమే అయ్యింది. ఈసారి నిరుడు జూన్ నెల 2వ వారంలోనే జూరాలకు వరదలు వచ్చినాయి. ఈసారి జూలై నెలాఖరుకు గాని మొకంతే లగ్గాలేదు. ఇక ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరద వస్తుంది కాబట్టి నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్టులతోని జూరాలకేంచి నీళ్ళు ఎత్తి పోసుకుంటారు మనోళ్ళు. ఇంకో దిక్కు గోదావరి గంగమ్మకు కూడా గలగల గట్టిగానే ఉన్నది, కానీ మేడిగడ్డ ఊలుడుతోని నీళ్ళు ఎత్తి పోసుకునే సవలతి లేకుండా పోయింది అంటారు సర్కారు వాళ్ళు. ఎత్తిన గేట్లు ఎత్తినట్టే ఉన్నాయి, పోయే నీళ్లు పోతనే ఉన్నాయి. ఇక అది అట్లుంటే బంగాళాఖాతంలో గుడగుడ అంటాంది, పొట్టు వానలు, పొరక వానలు అంటారు. కానీ మోక చూస్తుంటే మాత్రం అట్లా కానొత్తలేదు. హైదరాబాద్లో వానలు దాబాయించి కొడతాయి అనటాలకు ఐటీ కంపెనీలలో పనిచేసేటోళ్లను ముందుగానే హుషారు చేసిండ్రు పోలీసు వాళ్ళు. ఎటోళ్ళు అటు జల్దీ ఇండ్లకి చేరాలి, వీలైతే ఇంటికేచ్చే పని చేసుకోవాలి అన్నట్టు కూడా చెప్పిండ్రాట. అటు ఊర్ల పొంటి చూస్తేనేమో వానల కోసం దినామో కాడ కప్పలకు లగ్గాలు చేస్తూనే ఉండ్రు పబ్లిక్. కడప జిల్లా సావిశెట్టిపల్లి అనే ఊర్లో రైతన్నలు పబ్లిక్ అంతా కలిసి కప్పలకు లగ్గం చేసి ఆడిపాడిండ్రు. అట్లనే ఏలూరు జిల్లా కోవాలి అనే ఊర్లో సుత దేవుళ్ళకు అభిషేకాలు చేసిండ్రు. ఎంతసేపు పక్క రాష్ట్రాలలో వానలు పడితే ఆ వరద మన దిక్కొచ్చుడు తప్పితే ఇటు ఆయమన్న వాన ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తలేదు. ఇంకెన్నొద్దులు ఎదురు చూడాలనో ఏమో మరిగా. గంజాయి, డ్రగ్స్ అసొంటి అడ్డమైన మాల్ మసాలాను పురాగా లేకుండా చేయాలి, పొల్లగాండ్లు దాన్ని తీసుకోకుండా చూడాలి అని చెప్పి పోలీసు వాళ్ళు వాళ్లకు శాతరైన కాడికి వాళ్ళు బాగానే తల్లాడుతుర్రు. డ్రగ్స్ అమ్ముతున్నారని కానీ కొంటున్నారని కానీ ఎరికైతే కథం ఇక వెంటనే పోతుర్రు, మాల్ సీజ్ చేసి దొంగలను అరెస్ట్ చేస్తుర్రు. ఇట్లనే హ్యాబిట్స్ దిక్కు ఒకడు డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసు వాళ్ళకు ఎరికైందట. ఇక వాడిని పట్టుకుంటానికి పోతే ఏమైందో మీరే చూడుర్రి. ఈ డ్రగ్స్ మొదలారి పోను ఇక చూడరామాక దందా చేసే బద్మాషిగాళ్ళు ఎట్టరెచ్చిపోతుర్రో. పట్టుకుంటానికి పోయిన పోలీసుల మీదికి సుతా బండి ఎక్కించారంటే వీళ్ళని ఏ చెప్పుతుంది అన్నది ఏం కథ. ముచ్చటేందంటే అబీడ్స్ దిక్కు సైఫ్ అంటోడు డ్రగ్స్ దందా చేస్తున్నాడని నార్కోటిక్ పోలీసులకు మతలాభం అందిందట. ఇక వాళ్ళు ఊకుంటారా, అనుమానం వస్తేనే అన్ని తీర్లా అరుచుకుంటోళ్ళ. అందుకే తొవ్వ దోలాడుకుంటా పోనే పోయిర్రు. ఎందుకైనా మంచిది వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని చెప్పి మాటేసిరు ఓ తావులా. ఇక ఇంతల వాడిగో ఈ బులుగు రంగు కారు వేసుకుని వచ్చి ఎవరికో పాకెట్ అందించినట. అంతే జట్న సీన్లకు ఎంటర్ అయిన పోలీసులు ఐడి కార్డు చూపించి యువర్ అండర్ అరెస్ట్, కారు పక్క పెట్టు అని అన్నారట.
దీంతోని లోపలేసి ఏడ పచ్చలు వలిగేస్తారని దడుచుకున్నాక మక్కర్గాడు తీస్తున్నా సార్ తీస్తున్న పక్కకు అని చెప్పి వెనుకకు తీసినట్టే తీసి సర్ణ ముంగడి ఓనిచ్చేట వరకు మహేందర్ అన్నకి కానిస్టేబుల్ అన్న కాలు ఇరిగింది. అడ్డం పోయిన ఇన్స్పెక్టర్ తో పాటు ఇంకో పోలీస్ అన్నకు మస్తు దెబ్బలు తగిలినాయట. అయినా కూడా దొరకకుండా రువ్వడి వెంచి ఉరుకుతుంటే అఫ్జల్ గంజల అడ్డం తిరిగిన పోలీసులు మొత్తానికి పట్టేసి స్టేషన్ పట్టుకపోయారు. పోలీసులను గుద్ది సంపబోయినందుకు అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టిరట. ఇక ఈ పంత ఎంత చింతపండు చేస్తారో అనేది మీకు ఎరుకున్న ముచ్చట్నే. ఇది ఇట్లుంటే అటు రాజేంద్ర నగర్ దిక్కు ఇగో ఈ ఎర్ర కారోడు బొత్తవలగా దాగి ఓ మనిషిని గుద్ది చంపిండు. డీసీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే అయిందట ఈ టక్కరు. మరి గుద్దినోడు ఆయనే ఉండి తప్పొప్పుకొని పోలీసులో లొంగిపోతే అయిపోవు కదా. టక్కరిచ్చి జీవి దీసుడే కాకుండా పారిపోతానికి చూసినట. ఇక జనాలు ఊకుంటారా, వాడిని చేసి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిర్రు. ఏదేమైనా పట్నంలో మళ్ళా హిట్ అండ్ రన్ కేసులు పెరుగుతున్నాయి. జరగా డ్రగ్స్ మందు దాగి బండి నడిపేటోళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోరు సారు అని అడగబట్టి ముచ్చట చూసిన జనాలు. చలో మరి ఇవ్వనమాట ఇవాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.